అమ్మలేదని ఓ కుటుంబంపై వేధింపులకు దిగాడు. పట్టాభిపురం పోలీసుల సమక్షంలోనే కుటుంబంపై దాడికి దిగడంతో పాటు వారిపైనే రివర్స్ లో తప్పుడు ఫిర్యాదు చేయడంతో వీరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ దాడిపై బాధితులు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే భర్త అరాచకాలు, దౌర్జన్యాలపై బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే భర్త వ్యవహారంపై జిల్లాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఓ మహిళా ఎమ్మెల్యే భర్త అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తన రియల్ ఎస్టేట్ కోసం పొలం అమ్మలేదని ఓ కుటుంబంపై వేధింపులకు దిగాడు. పట్టాభిపురం పోలీసుల సమక్షంలోనే కుటుంబంపై దాడికి దిగడంతో పాటు వారిపైనే రివర్స్ లో తప్పుడు ఫిర్యాదు చేయడంతో వీరిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ దాడిపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే భర్త అరాచకాలు, దౌర్జన్యాలపై బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే భర్త వ్యవహారంపై జిల్లాలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, గుంటూరు నగరంలో ఒక ఎమ్మెల్యే భర్త చేసిన అరాచకం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. గుంటూరు పట్టాభిపురం పరిధిలో ఉన్న ఒక కుటుంబంపై కొంతమంది దొండగులు అర్ధరాత్రి ఒక తండ్రి కొడుకులను కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి చేసి తిరిగి వారిపైనే ఒక తప్పుడు అట్రాసిటీ కేసు ఫిర్యాదు ఇవ్వడంతో కూడా అది తప్పుడు అట్రాసిటీ కేసు అని తెలిసి కూడా పట్టాభిపురం పోలీసులు దాన్ని అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. మరో వ్యవహారంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలోని పిడుగురాల సమీపంలో ఈ బాధిత కుటుంబానికి 8 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో ఒక రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యే భర్త గతంలో రియల్ ఎస్టేట్ చేస్తుండగా రియల్ ఎస్టేట్ లో వెంచర్ వేశారు. అయితే ఇల్లు చేస్తున్న అగ్రిమెంట్ కాకుండా అదనంగా మరొక 3 ఎకరాల పొలంలో కూడా బాధిత కుటుంబానికి అనుమతి లేకుండా దాంట్లో ప్లాట్ వేయడం జరిగింది. తన అనుమతి లేకుండా ప్లాట్ వేయడంపై కూడా బాధిత కుటుంబం అభ్యంతరం చెప్పడంతో వాళ్ళు కోర్టులో ఈ కేసు నడుస్తుంది. అయితే ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య ఎమ్మెల్యే గెలిచిన నేపథ్యంలో కూడా ఇప్పుడు తాజాగా బాధిత కుటుంబాన్ని బెదిరించి ఆ మిగతా 3 ఎకరాలు తమ చెప్పిన రేటుకి ఇవ్వాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అది కోర్టులో నడుస్తుంది. కోర్టులో తేలిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పిన నేపథ్యంలో గత 2 రోజుల క్రితం గుంటూరు విద్యానగర్ లో ఉంటున్న బాధిత కుటుంబంపై కూడా కొంతమంది ఒక దొండగులు ముఠా వెళ్లి తండ్రి కొడుకులు బాధితుడు వెంకట్రావు అతని కొడుకు హరీష్ ఇద్దరిపై కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాడి చేసి తిరిగి వారిపైనే ఎస్సీ అట్రాసిటీ ఫిర్యాదు కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం, అది తప్పుడు కేసు అని తెలిసి కూడా పట్టాభిపురం పోలీసులు అధికార పార్టీ నేత కావడంతో కూడా తప్పుడు అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ తతంగం మొత్తంలో కూడా బాధిత కుటుంబంపై దాడి జరిగే సమయంలో పట్టాభిపురం పోలీసులు కూడా దాడి జరిగే సమయంలోనే ఉన్నట్లు కూడా ఆ కుటుంబం ఆరోపిస్తుంది. మరి దీనిపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు కూడా ఇక్కడ ఎమ్మెల్యే భర్త అరాచకం, అదేవిధంగా పట్టాభిపురం పోలీసులు తప్పుడు ఫిర్యాదు దాడి సమయంలో పోలీసులు కూడా ఉన్నారన్న సమాచారం పోలీసు పెద్దలకు కూడా పోలీసు బాసులు కూడా బాధిత కుటుంబం వారి తరపున న్యాయవాదులు కూడా చేరవేయడం జరిగింది. ప్రస్తుతం బాధిత కుటుంబం గత 2 రోజుల్లో తమపై దాడి జరిగి తప్పుడు కేసు నమోదు చేసి పోలీసు ఉన్నతాధికారులకు తమపై దాడి తప్పుడు కేసు వ్యవహారం చెప్పినా కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడంతో కూడా గుంటూరు జిల్లా కోర్టులో బాధిత కుటుంబం అయితే ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే గతంలో ఎప్పటి నుంచో తమపై ఎమ్మెల్యే భర్త బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఏకంగా తమ కుటుంబంపై కూడా దాడికి చేసి తమను చంపుతామని బెదిరిస్తున్నాడు, తమకు ప్రాణహాని ఉందంటూ కూడా గుంటూరు జిల్లా కోర్టులో అయితే బాధిత కుటుంబం కమ్మ వెంకట్రావు అతని కుమారుడు కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి పట్టాభిపురం పోలీసులు ఒక మాపు వెళ్లి ఒక కుటుంబంపై దాడి చేసిన విషయం తెలిసి తాము సమక్షంలోనే దాడి జరిగినా కూడా ఆ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు కూడా తీసుకోలేదనే విమర్శలు అయితే బాధిత కుటుంబం చేస్తుంది.
బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు తీసుకోపోగా వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని కూడా వాళ్ళు తీవ్రంగా వాళ్ళ న్యాయవాదులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తప్పుడు కేసు నమోదు చేసిన పట్టాభిపురం పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎమ్మెల్యే భర్త పైన ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే అనేక రకమైన విమర్శలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక కుటుంబంపై దాడి చేసి వారిపై హత్యా ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇది తీవ్ర చర్చాంశంగా ఉంది. ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ దాడి వ్యవహారం కూడా వెళ్ళినట్లు కూడా ఫిర్యాదు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు గుంటూరు నగరంలో జరిగిన ఈ దాడి, ఒక పొలం విషయంలో జరిగిన ఈ దాడి, పోలీసుల సమక్షంలోని దాడి చేయడంపై ఇప్పుడు తీవ్రంగా దీనిపై కూడా రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకంలో అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే సాంబశివరావు, అంటే బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కాపాడాల్సిన పోలీసులు ఇలా దౌర్జన్యం చేయడం, రివర్స్ లో కేసులు పెట్టడం ఏంటి? అంటే దీనిపై బాధిత కుటుంబం పై అధికారులు ఏమైనా ఆశ్రయించడం జరిగిందా? ఇప్పటికే దీనిపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు చేసిన ఈ అరాచక చర్యలపై కూడా గుంటూరు ఐజీ దృష్టికి బాధిత కుటుంబం కూడా ఐజీ దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇది తప్పుడు కేసు అని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించుకున్న తర్వాత దాన్ని తప్పుడు కేసుగా కొట్టేస్తామని ఒక తేలిగ్గా పట్టాభిపురం సిఐ కూడా సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక కుటుంబం పైన ఒక దాదాపు 10-20 మంది వచ్చి దాడి చేసి హత్యా ప్రయత్నం చేసినా కూడా వారిచ్చిన ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేయకపోగా తిరిగి వారిపైనే ఒక తప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై కూడా దీనిపై కూడా అక్కడ ఉన్న స్థానికంగా పట్టాభిపురం పోలీసులు, అదేవిధంగా పట్టాభిపురం సిఐ పై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటూ కూడా బాధిత కుటుంబం తరఫున న్యాయవాదులు అయితే పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి గుంటూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పోలీసు ఉన్నతాధికారులు దీనిపై ఎలా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఒక పక్క చర్చ జరుగుతుండగా, మరోవైపు ప్రభుత్వ పెద్దల దృష్టికి వ్యవహారం వెళ్ళిన నేపథ్యంలో ఎమ్మెల్యే భర్తపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఒక రకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరంలో ఇప్పుడు గతంలో ఒక ఎమ్మెల్యే చేసిన అరాచకాలు, అకృత్యాల నుంచి బయటపడిన గుంటూరు జిల్లా ప్రజానీకం ఇప్పుడు తాజాగా మరొకసారి అదే ఎమ్మెల్యేని గుర్తు చేస్తున్నాడని ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గుంటూరు నార్త్ క్లబ్లో పేకాట ఆడిస్తున్నారనే ఒక ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా తన రియల్ ఎస్టేట్ కోసం ఒక పొలాన్ని అమ్మకపోవడంతో ఒక కుటుంబంపై కూడా దాడి చేసి హత్యా ప్రయత్నం చేసిన నేపథ్యంలో అధికార పార్టీ నేతల్లోనే తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయి. ఇట్లా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే భర్త అయ్యిండు కూడా ఒక బాధితులకు అండగా ఉండాల్సి, సమస్యలు పరిష్కరించాల్సిన పోయి వారే ఒక సమస్యగా మారి ఒక బాధితులపై కూడా ప్రజలపై కూడా దాడులు చేసి వాళ్ళ ఆస్తులు బలవంతంగా రాయించుకునే ప్రయత్నం చేయటం ఏంటంటూ కూడా సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎన్నో రకమైన విమర్శలు, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక కుటుంబం ధైర్యం చేసి బయటకు వచ్చి ఎమ్మెల్యే భర్త పైన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పార్టీ పెద్దలు ఎలాంటి గతంలో ఒక మంత్రి భార్య పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పిలిచి వారిని మందలించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక ఎమ్మెల్యే భర్త చేసిన ఈ హత్యా ప్రయత్నం, ఈ అరాచకానికి ఎలా స్పందిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. గుంటూరు నగరంలో పొలం యజమానితో పాటు అతని కుమారుడు బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని తన తండ్రిని పలకరించి వెళ్ళడానికి వచ్చిన తన యువ డాక్టర్పై కూడా వాళ్ళు ఎమ్మెల్యే మనుషులు దాడి చేసి గాయపరిచిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఆ విద్యార్థికి తనని ఎందుకు కొడుతున్నారు, ఎవరు కొడుతున్నారో కూడా అర్థం కాక భయభ్రాంతులకు గురి అయిన పరిస్థితి అయితే ఉంది. తీరా వచ్చిన వ్యక్తులు మీరు ఎమ్మెల్యే భర్తకి అడిగిన రేటుకి కనుక పొలం ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తామని నేరుగా తండ్రి కొడుకులిద్దరిని కూడా నేరుగా బెదిరింపులకు పాల్పడిన పరిస్థితి అయితే వారు ఒక భయానికి ఇంట్లో ఉండటానికి కూడా భయపడి ఉండలేక ఇప్పుడు 2 రోజుల పాటు ఎక్కడో చుట్టాల ఇంట్లో తలదాచుకొని ఇప్పుడు నేరుగా జిల్లా కోర్టుకు వచ్చి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఒకవైపు
పోలీసులు అరాచకంగా ఒక తప్పుడు ఒక దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోగా తిరిగి బాధితుల పైన తప్పుడు అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఒక అరాచకం అయితే తమకు అడిగిన రేటుకి గనక పొలం తమకు ఇవ్వకపోతే చంపేస్తామంటూ ఒక ఎమ్మెల్యే భర్త చేసిన ఈ దౌర్జన్యం దాడిపై కూడా ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయితే గుంటూరులో మారిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. 5 ఎకరాలు బ్రహ్మరా టౌన్షిప్ వాళ్ళకి అమ్మానండి. దాంట్లోనే మన డబ్బులు ఇది మన 4 ఎకరాలు చేసుకున్న డబ్బులు నాకు ఇచ్చారండి. గెలిచాక వచ్చి మిగతా 4 ఎకరాలు 7 సెంట్లు 30 లక్షలు ఇస్తాం అని పెద్ద మనిషిని పంపించారండి. 2 సార్లు నేను కాదు అన్నానండి. 3వసారి వచ్చి గోండా సుబ్బారావు అని అతను నిన్ను ఎస్సీ కొట్టిస్తాం నువ్వు మాట అనవాలి అన్నారండి. నేను ఆయన సరేలే అని ఊరుకున్నానండి. బయటకు పోకపోతే మా బాబు నేను బయటికి పోయేస్తుంటే మా ఇంటికాడికి వచ్చి గుద్ది నా కొడక ఎమ్మెల్యేగా మాట కూడా అనవరు అని మమ్మల్ని కొట్టారండి. వాళ్ళు మేము ఉరుకుతా పోయాం చంపుతున్నారండి. ఇంట్లో పడ్డం పోయి మా ఇంటికి దగ్గరలో నాకు ఆయన గల్ల రామచంద్ర నాకు ప్రాణహాని ఉందండి. నన్ను బాగా హెరాస్మెంట్ చేస్తున్నారండి. తిరిగి మా ఆమె SC/ST కేసు పెట్టి పోలీసులు తీసుకొచ్చి మా ఇల్లు మా లాయర్ గారిని ఫోన్ చేస్తే లాయర్ గారు రమ్మన్నారు. నేను ఆయన దగ్గరకు వచ్చాక మా ఇంటికి వచ్చారండి వాళ్ళు మమ్మల్ని కొట్టిన వాళ్ళు. అదండి మా బాబా కృష్ణకమ్మ అండి. నేను MBBS అయిపోయి మొన్నే బెంగళూరు నుంచి వచ్చాను. మొన్న మా నాన్నగారు నేను కూర తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు వచ్చి వాళ్ళు కొట్టి బెదిరించి వెళ్ళారు. నీకు అంతుందిలే మీ ఇద్దరికి అని చెప్పి మేము నార్మల్గా వెళ్తున్నాము. వెనక నుంచి వచ్చి గుద్ది బెదిరించి ఇంకా మమ్మల్ని కొట్టి ఏం లేదండి అని మేము అసలు ఏం చేసాము తప్పనే లోపల కొట్టి ఒక 6గురు వచ్చి కొట్టేసి ఇంక వెళ్ళిపోయారు. బాగా దెబ్బలు తగిలిన ఇక్కడ 4 సార్లు చంప మీద కొట్టారు. ఇంకా మేము త్వరగా ఉరుక్కుంటా ఇంట్లోకి వచ్చేసామండి. లాస్ట్ టైం కూడా ఆయన బెదిరించారు మా నాన్నగారిని. పోలీసులు ఎవరు రాలేదండి అసలు. అక్కడ CCTV ఏం లేని చోట చూసి గుద్ది కొట్టారండి. ఇంక ఈ లోపల మేము ఇంట్లోకి అపార్ట్మెంట్లోకి రాగానే అక్కడ CCTVలు ఉంటాయని వాళ్ళు అక్కడ దాకా రాకుండా పారిపోయారండి. నా మీద అండి కేసు పెట్టింది. అసలు నేను మొన్నే బెంగళూరు నుంచి వస్తున్నాను. అసలు ఇక్కడ ఏం తెలియదండి. కూర కొనుక్కోవడానికి మా అమ్మగారు లేరని చెప్పి వెళ్ళాము బయటికి. ఈ లోపల మా లాయర్ గారు అడిగారండి. నేనైతే ఏం అడగలేదు. కానీ అసలు నాకు అసలు దాని గురించి నాకు ఏమీ తెలియదండి. అది